Exercise 11.1, first problem. Diameter of the base of a cone is 10.5 centimeter and its slant height is 10 centimeters. Find its curved surface area. సో ప్రాబ్లంలో మనము ఫస్ట్ ఇచ్చిన స్టెప్స్ రాసేయాలి. గివెన్ డయామీటర్ ఆఫ్ బేస్ ఆఫ్ కోన్ D is equals to 10.5 centimeters. సో డయామీటర్ ఇచ్చినప్పుడు మనము వెంటనే రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి. రేడియస్ R is equals to D by 2. దట్ ఈస్ 10.5 by 2 centimeters. అలానే ఉంచేద్దాం. నెక్స్ట్ క్యాన్సిల్ అవుతుంది. స్లాంట్ హైట్ L is equals to 10 centimeter. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఫార్ములా ఏంటి? పై ఆర్ ఎల్. సో పై అంటే హియర్ 22 by 7, R 10.5 by 2, L అంటే 10. Okay. So now 2 1s, 2 5s, 2 11s also మనం క్యాన్సిల్ చేయొచ్చు. 15 7s are 105 కదా. So here 1.5. So 22 into 1.5 into 5. 22 5s are 110 into 1.5. అంటే ఇక్కడ 0 ఉండింది కాబట్టి 11 into 15గా రాసేయచ్చు. ఓకే. సో 15 1s are 15, 15 1s are 15 plus 1. సో 165 సెంటీమీటర్ స్క్వేర్. చూసారా ఎంత సింపుల్గా మనం క్యాలిక్యులేట్ చేసేయచ్చు. ఈ చాప్టర్లో ప్రతి ప్రాబ్లము కూడా మనము జస్ట్ ఫార్ములా తెలిస్తే చేసేయచ్చు అనమాట. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ హియర్ 165 centimeter square. Second problem, find the total surface area of a cone if its slant height is 21 meter and diameter of its base is 24 meters. సో ఫస్ట్ అయితే మనము ప్రాబ్లం చదవగానే ఇచ్చిన స్టెప్స్ రాసేయాలి. Given slant height L is equals to 21 meters, diameter D is equals to 24 meters. సో మనకి ఇప్పుడు డయామీటర్ ఇచ్చినప్పుడు మనం రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి. రేడియస్ ఈజ్ హాఫ్ ఆఫ్ ద డయామీటర్. సో 24 by 2, దిస్ ఈజ్ 12 meters. సో ఇక్కడ మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఫార్ములా పై ఆర్ ఇంటూ ఎల్ ప్లస్ ఆర్. ఓకే. సో పై అంటే 22 by 7, R 12, L 21 plus 12. So 22 by 7 into 12 into 21 plus 12, 33. Okay. సో ఇక్కడ మల్టిప్లికేషన్ చేయాలి. 22 12s నార్మల్ మల్టిప్లికేషన్. 12 2 24. సో 264. Again 264 into 33 by 7 అనమాట. సో 264 3s అంటే 3 4s 12, 3 6 are 18 plus 1 19. సేమ్ కదా మళ్ళీ. సో ఈ చాప్టర్ అంతా కూడా మనము కొంచెం కేర్ఫుల్గా క్యాలిక్యులేషన్స్ చేయాలి. సో దిస్ ఈస్ 8712 by 7. అగైన్ 7తో క్యాన్సిలేషన్. 7 1s are 7, 17 ఉంటుంది. 7 2s 14, 3 ఉంటుంది 31, 7 4s are 28, 3 ఉంటుంది 32, అగైన్ 7 4s are 28. ఓకే. 4 ఉంటుంది. పాయింట్ పెడితే 0 అవుతుంది కదా. 7 5s are 35, 5 ఉంటుంది. అండ్ 50 అవుతుంది కదా. 7 7s are 49. సో అలా కంటిన్యూ చేయొచ్చు. సో 1244 పాయింటర్ 2 digits వరకు చాలు. ఇది మీటర్ స్క్వేర్.